హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బ్లాక్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తినరేదాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025లో మన ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి అక్కడ పీబీకేఎస్ తోనే ఆడబోతుంది, పంజాబ్ కింగ్స్ తోని 12th ఏప్రిల్ నాడు. సో ఈ మ్యాచ్కి అయితే భారీ మార్పులు ఉండే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే టూ మచ్ మిస్టేక్స్ అయితే ఎత్తున్నారు. ఓవరాల్ స్క్వాడ్ చూసుకుంటే చాలా మంచి మంచి నేమ్స్ అయితే కనబడుతున్నాయి. బట్ ప్రాపర్ ఎగ్జిక్యూషన్ అయితే లేదు, అండ్ ప్రాపర్ టీం కూడా మనకైతే కనబడట్లేదు. ప్రతి మ్యాచ్లో కూడా కొన్ని మార్పులు చేస్తున్నారు, అవి డిసప్పాయింట్ అయితే చేస్తున్నాయి. మెయిన్ ప్లేయర్స్ బెంచ్ మీద ఉన్నారు, బట్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేరు. సో మిగతా టీమ్స్ పైన కూడా వీళ్ళకైతే ప్రాపర్ ప్లాన్స్ వేస్తున్నట్టయితే మనకైతే కనబడట్లేదు. టేబుల్లో చూసుకుంటే అక్కడ మరి 10th ప్లేస్లో అయితే ఉంది. 5 మ్యాచ్లో ఒకటి గెలిచింది, సీరియల్గా 4 అయితే ఓడిపోయింది. మరి ఈ డిఫీట్స్కి చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా భారీ మార్పులు అయితే అవసరమైతే ఉంటుంది ఖచ్చితంగా. అండ్ ప్రాపర్ ఎగ్జిక్యూషన్ అయితే కావాలి, అండ్ ప్లాన్స్ కూడా కావాలి. లాస్ట్ మ్యాచ్లో మన వాళ్ళు కండిషన్స్ చూసి నెమ్మదిగా ఆడిల్లు, బట్ సరిపోలేదు. అది వెంటనే వికెట్స్ అయితే కోల్పోకుండా వచ్చిళ్ళు ఆ పిచ్ పైన. అక్కడ గిట్ట ఇంకొక 20-25 రన్స్ వస్తే డిఫరెంట్గా అయితే ఉండేది. బట్ అయినా కానీ 150+ రన్స్ అయినా కానీ మన వాళ్ళు డిఫెండ్ చేసుకునే వాళ్ళు. బట్ ఆ ఒక్క ఓవర్లో 20 రన్స్ అయితే వెళ్ళినాయి. మీకు తెలిసి ఏ ఓవర్ అనేది. సో అక్కడ మనకి డిసప్పాయింట్మెంట్ అయితే కనబడేది. ఆ పిచ్లో గిట్ట హర్షల్ పటేల్ కానీ, ఆడమ్ జంప కానీ, రాహుల్ చాహర్ అని వీళ్ళు ముగ్గురు ఉంటే గిట్ట డెడ్లీగా అయితే ఉండేది. ఆ మ్యాచ్లో ఖచ్చితంగా మ్యాచ్ గెలవకుండా కానీ లాస్ట్ దాకా పోయేది ఆ మ్యాచ్ అనేది. అండ్ మెయిన్గా అక్కడ మనం చూసుకుంటే మరి పిచ్ను కూడా బరాబరి రీడ్ చేస్తున్నట్టయితే మనకైతే కనబడతలేదు. దట్టు ఆ వికెట్లో రాహుల్ చాహర్ కానీ, హర్షల్ పటేల్ కానీ, ఆడమ్ జంప కానీ డెడ్లీ బౌలర్స్ వాళ్ళైతే. బట్ వాళ్ళైతే ఆ మ్యాచ్ అయితే మిస్ అయ్యాలని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ 2 మ్యాచెస్ కేకేఆర్తో జరిగిన ఐడెన్ గైడెన్స్లో మ్యాచ్ బ్లాక్ సైల్ వికెటే, అండ్ రీసెంట్గా జరిగిన జీటీతో మ్యాచ్ అది కూడా బ్లాక్ సైల్ వికెటే. సో ఆ 2 మ్యాచ్ల్లో రాహుల్ చాహర్ కానీ, ఆడమ్ జంప కానీ, హర్షల్ పటేల్ ఇన్ఫాక్ట్ కేకేఆర్తో మ్యాచ్ ఆడినప్పుడు కూడా తర్వాత మ్యాచ్ ఆడటం ఇంకా మనకి చాలా బెటర్ అయితే ఉండేది. బట్ అవన్నీ మిస్ అయినాయని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో మరి రాబోయే మ్యాచ్లో భారీ మార్పులు చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి రాహుల్ చాహర్ ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ అయితే ఉండాలి. ఇక తర్వాత అక్కడ మనం చూసుకుంటే అభినవ్ మనోహర్ ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ ఉండాలి. ఎందుకంటే ఇతను ప్రూవెన్ ప్లేయరు అండ్ ప్రూవెన్ ఫినిషరు. 2-3 మ్యాచ్ అటు ఇటు అయినా కానీ తర్వాత మంచిగా రాణిస్తాడు. గతంలో మనం చూసినాక జీటీకి ఏ విధంగా మంచి రిజల్ట్ ఇచ్చిండో. డౌన్ ది ఆర్డర్ వచ్చి మంచి క్యామెరాస్ అయితే ఆడిండు, మంచి స్ట్రైక్ రేట్తోని. సో కాబట్టి మళ్ళీ ఇతనికి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ఇక తర్వాత చూసుకుంటే హర్షల్ పటేల్ లాస్ట్ మ్యాచ్ మిస్ అయిండు. సో కాబట్టి ఇతను మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే గత సీజన్లో పవర్ఫుల్ క్యాప్ గెలిచిన ప్లేయరు. ఇక్కడ నుంచి ఇతని దగ్గర నుంచి అయితే మనం బిగ్ ఇంపాక్ట్ అయితే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. మరి ఏ విధంగా ఛాన్స్ అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఎందుకంటే గతంలో చూసినాక పంజాబ్ కింగ్స్కి ఎలాంటి వికెట్స్ తీసిండో. ముఖ్యంగా అక్కడ మనం చూసుకుంటే మెయిన్గా డెత్ ఓవర్స్లో మనలో చాలా రన్స్ అయితే లీగేస్తున్నారు. సో కాబట్టి దానికి చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా హర్షల్ పటేల్ దగ్గర నుంచి మంచి స్పెల్స్ రావాల్సిందే. ఇక మరొక ప్లేయర్ వచ్చేసి ఆడమ్ జంప. ఆడమ్ జంప కూడా ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ ఉండాలి. ఇతను 4 ఓవర్స్ అనేది బ్లాక్ సెల్ వికెట్లో డెడ్లీ అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఖచ్చితంగా ఆడమ్ జంప కూడా ఉండాలి ప్లేయింగ్ లెవెల్లో. సో వీళ్ళు 4 అయితే ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ ఉంటే బెటర్ అయితే ఉంటుంది. మరి ఈ 4 ఎవరెవరి ప్లేస్లో వస్తారనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ రాహుల్ చాహర్ చూసుకుంటే మరి జీసన్ అన్సారీ ప్లేస్లో రావాలి. ఇక తర్వాత ఆడమ్ జంప వచ్చేసి అక్కడ కమిందు మెండిస్ ప్లేస్లో రావాలి. ఇక హర్షల్ పటేల్ వచ్చేసి సిమర్జిత్ సింగ్ ప్లేస్లో రావాలి. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా అభినవ్ మనోహర్ అయితే వస్తాడు. సో ఓవరాల్ చూసుకుంటే చాలా బెటర్ టీమ్గా మనకైతే కనబడుతుంది. ఇప్పుడైతే బ్యాలెన్సింగ్గా కనబడుతుంది. ఒక్కరి పిచ్ గిట్ట స్పిన్నర్లకు ఏమాత్రం లేకుంటే గిట్ట వైన్ మల్లర్ను కూడా తీసుకుంటే బెటర్ అయితే ఉంటుంది. ఇంకా మనకు బ్యాటింగ్ అనేది కొంచెం డీప్ అయితే ఉంటుంది. ఇక ఒకసారి ఫైనల్గా ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే నెక్స్ట్ మ్యాచ్కి అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3లో ఇషాన్ కిషన్, 4లో నితీష్ కుమార్ రెడ్డి, 5లో హెన్రిచ్ క్లాసెన్, 6లో అనికేత్ వర్మ, 7లో అభినవ్ మనోహర్, 8లో ప్యాట్ కమిన్స్, 9లో హర్షల్ పటేల్, 10లో మహమ్మద్ షమి, 11లో రాహుల్ చాహర్, ఇంపాక్ట్ ప్లేయర్ ఆడమ్ జంప. ఓవరాల్ చూసుకుంటే ఇప్పుడు మాత్రం చాలా డెడ్లీగా మనకైతే కనబడుతుంది ప్లేయింగ్ లెవెన్.
ఇక మన గేమ్ ప్లాన్ ఏంటంటే ఒకళ్ళ గిట్ట ఫస్ట్ సెకండ్ ఓవర్లో గిట్ట వికెట్ పడింది అనుకో, అక్కడ ఫ్లోటర్గా అభినవ్ మనోహరారు అనికిత్ వర్మని పంపించాలి. అక్కడ ఫ్రీ లైసెన్స్ ఇచ్చి వాళ్ళని ఆడమని చెప్పాలి. వీళ్ళు అక్కడ 20-30 రన్స్ కొట్టినా పర్వాలేదు, బట్ నో టైంలో ఆడితే బెటర్ ఉంటుంది మంచి స్ట్రైక్ రేట్తోని. ఇక ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్లో మరి మనం చెప్పుకున్నట్టు ఈ 4 మార్పులు ఉండే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.